హాయ్ అండి అందరికీ. చికెన్ బిర్యానీ చేయడానికి చాలా కష్టపడుతుంటారు కదా. ఇలా చేశారంటే ఇంత ఈజీగా బిర్యానీ చేయటం అని అంటారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2-3 సార్లు చికెన్ని కడిగి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 to 4 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలండి. అప్పుడే చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర 1 స్పూన్, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు 1, చెక్క కొద్దిగా, లవంగాలు 2, మరాఠీ మొగ్గ 1, ఇలాచి 2 వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 to 6 చిల్లీస్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లోకి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా కాస్త మెత్తగా మగ్గినాక చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చాక ఇప్పుడు ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం వేసుకున్నానండి. నేను 1 గంట ముందే పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పెట్టుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్ కదా చికెన్ బిర్యానీ. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీని చికెన్ గ్రేవీలో, పెరుగు పచ్చళ్ళలో తింటే చాలా బాగుంటుందండి. ఈ చికెన్ గ్రేవీని ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.